హలో, ఏంటి బటర్ మిల్క్ ఇమ్మంటే వెళ్ళిపోతున్నావేంటే? రాత్రి ఎందుకని తాగేసావు? ఏంటది పార్టీ అనగానే తాగేయడమేనా? పార్టీలో తాగడానికే కదా పెడతారు. అంత మరి తాగాలా అంటున్నా, ఒళ్ళుపై తెలియకుండా. ఏమైంది ఇప్పుడైతే? ఒళ్ళు మండిపోతున్నది ఆలోచిస్తుంటే. ఇప్పుడు బాగానే ఉంటావు, ఇప్పుడు ఎందుకు? నువ్వు బాగాలేవు నిన్ను అందుకు. కొంచెం నిన్న చిరాగ్గా ఉంది. నీ బిహేవియర్తో నాకు చిరాకు పెట్టావు. నేనేం చేశాను? రాత్రి తాగేయడం, పొద్దున్న కన్వీనియంట్గా అన్ని మర్చిపోయాను చెప్పడం అలవాటు అయిపోయింది అందరికీ. ఏమిటే నీ బాధ? చెప్తే తిన్నాక చెప్పులేదు మాని. ఎందుకు శరత్ శ్రీవిద్య అంత పల్లెక్కించుకొని మాట్లాడుతుంది తోటి? నిషా ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటావు, క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు లేదు అక్కడ. నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు నిషా. నేనా? మరి లేకపోతే ఏంటి? అసలు మీ ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది శరత్? చెప్పు నాకు. ఏదో రమ్మంది మాట్లాడుతున్నావు. అంత మరి దూరంగా అందరి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మాట్లాడాలా? అయ్యి బాబాయ్, సమ్ జనరల్ టాపిక్ ఓన్లీ. General topic అక్కడ అంటే- సౌండ్ ఎక్కువ ఉందని చెప్పి పక్కెళ్ళాం. ఇవే నాటకాలు అంటారు, వీటినే ఎక్స్ట్రాలు అంటారు. అసలు అమ్మాయి నీకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది శరత్? అలా నీ వైపే చూస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తా నీ వెనకాతలే వస్తుంది. అవకాశం దొరికితే నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. గ్రూప్ ఫోటో దిగుతుంటే అమ్మాయి నీ పక్క వచ్చుకొని నించుంటుంది. నేను నోటీస్ చేయలేదు అనుకుంటున్నావా ఏంటి? కరెక్టే. నన్ను అడుగుతున్నావు, నువ్వు అమ్మాయిని అడగాలి కదా ఇవన్నీ. నేను ఈ దిక్కుమాల జోకులు వేసుకొని మాట్లాడతావు కదా, ఇంట్లో ఏవైతే మాట్లాడలేవో అందరూ బయటకు వెళ్ళి మాట్లాడతావు. అలాగే ఉంటుంది. వాళ్ళకేం తెలుసు ఎంత సీరియస్గా ఉంటావో ఇంట్లో నువ్వు. నీలో మార్పు తెచ్చుకోవా? ఏం తెచ్చుకోవాలి? ఎవరితో నవ్వకుండా అలా మొహం మార్చుకుని నేను ఉండాలా? ఏంటి చెప్పు. ఉండు, బాగుంది. అలాగా ప్రశాంతంగా ఉంటాను నేను, హాయిగా. నీ రోజు రోజుకి పెరిగిపోతుంది నీ జెలసీ, నీ పొజిటివ్నెస్. 40 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి ఇంకా అలా 3 అంకెలు తిరుగుతుంటే ఎక్కడ అవుతుంది? నిజంగా పిచ్చి పనులు చేయాలంటే 40 ఏళ్ళు వస్తే మొగుడు వెనకాల తిరగక్కర్లేదు, పక్క వాళ్ళ పిల్లల మటుకు నీ వెనకాల తిరగొచ్చు. ఎప్పుడు దిగారు? గ్రూప్ లో ఫోటోలు పెట్టారా? ఇవ్వు. నువ్వు ఉన్నావు group లో. లాంటిదే దొరికిపోయి కూడా ఎందుకే చెల్లింగ్ చేసేస్తున్నావు? దొరికిపోవడం ఏంటి ఉంది? మామూలు ఫోటో దిగుతా ఒకటి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?